ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును గాని అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ప్రియులరా, ఈ మాటను అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఈ మాటను ఇక్కడ రాయడం జరిగి ఉంటున్నది. ఎందుకు ఈ మాటను అక్కడ రాశాడంటే, అక్కడ కొన్ని విభేదాలు, కొన్ని అల్లరులు, కొన్ని ప్రతి న్యాయ జరగవలసినటువంటి ఒక సందర్భం వచ్చినప్పుడు పౌలు ఇక్కడ అంటాడు, కొంతమంది మంచివారుగా ఉన్నారని, కొంతమంది చెడ్డవారుగా ఉన్నారని, వారిని బట్టి మీరు తీర్పు తీర్చండి అని చెప్పి కొంతమంది చెబుతూ ఉన్నప్పుడు పౌలు దగ్గర, అందుకు పౌలు అంటాడు, తీర్పు తీర్చడం నా పని కాదు, నా వంతు కాదు. బయట ఉన్న వారికి తీర్పు తీర్చడానికి నేను ఎవరిని? బయట ఉన్నవారు అంటే సంఘానికి బయట ఉన్నవారు, వాక్యానికి బయట ఉన్నవారు, దేవునికి దూరంగా ఉన్న వారికి తీర్పు తీర్చడం నా పని కాదు. తీర్పు తీర్చినా వారు అంగీకరించరు, కనుక దేవుడే వారికి తీర్పు తీర్చును అని ఇక్కడ చెబుతున్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు గమనించాలి, తీర్పు ఒకరిని గూర్చి పలానా వ్యక్తి అలాంటి వాడు ఇలాంటి వాడని మీరు మాట్లాడడం కూడా తప్పే. కానీ మీరు గమనించాలి, స్వయాన అపోస్తలుడైనటువంటి పౌలు తీర్పు దేవుడే తీరుస్తాడని చెప్తున్నాడు. కాబట్టి మనము ఒకరిని న్యాయ విమర్శ మనం చేయకుండా దేవుడికి అప్పచెప్తాం. ఒకవేళ అతను తప్పు చేస్తే ఆ తప్పుని దాచిపెట్టండి, అంతే తప్ప ఎదుటి ఆ వ్యక్తిని ఎత్తి పలానా తప్పు చేశాడని చెప్పి మీరు ఎత్తి చూపించదు. ఎందుకంటే దేవాతి దేవుడు ప్రేమ సమస్త దోషాన్ని కప్పునని రాయబడి ఉంది. దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు సమస్త దోషాన్ని కప్పిపెట్టు. అలా కాకుండా నువ్వు అందరికీ చెప్పుకొని తిరగవు. కనుక నువ్వు గమనించు, ఈ దినము నిన్ను బట్టి దేవాతి దేవుడు ఒక చక్కటి ఉదయ కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తీర్పు తీర్చేది దేవుడు, మనం కాదు అన్న విషయాన్ని గమనించి ఎవరి మీద ఎవరు నిందలు మోపుకోకుండా, ఎవరి మీద ఎవరు చాడీలు చెప్పుకోకుండా, మీ స్థితి ఏంటి, మీరు ఎవరు, మీరు ఎలా ఉన్నారు, మీ యొక్క ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయి, దాన్ని గమనించి ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. కనికర సంపన్నుడా, కృపామయుడా, కృప చూపించండి దేవా. ఈ ఉదయకాల సమయం మందు మీరు మాతో మాట్లాడారు, అందులకే వందనాలు. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణనిచ్చి ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట వేడుకుని నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.